మన ప్రతి అవసరం తీర్చబడుతుందని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నిత్య స్వాస్థ్యమును అబ్రహాముకు మరి అతని సంతానానికి ఇచ్చావు. నేను ప్రేమించే వారికి స్వాస్థ్యమును గురించే దేవుడు ప్రభువా అని ప్రభువును స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీవు మా స్వాస్థ్యమై ఉన్నావు, మేము నీ స్వాస్థ్యమై ఉన్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా, తన స్వాస్థ్యమును దేవుడు ఎడబాయడని నీ లేఖనంలో రాయబడిన రీతిగా నీవు మమ్మల్ని విడువక ఎడబాయికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా పట్ల నీకున్న అపారమైన ప్రేమను బట్టి, అనిర్వచనమైన కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ విశేషంగా దీవించండి, ప్రతి అవసరాన్ని తీర్చండి, అనారోగ్యములను విడుదలివ్వండి, స్వస్థపరిచి ధైర్యపరిచి అన్ని విషయాల్లో వారి ద్వారా నీ నామం మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట